అందరికీ నమస్కారం. ఈరోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మీనాక్షి చేతిని పట్టుకుని లాక్కుపోయాడు అర్జున్. నేను వాడితో ఏం మాట్లాడాలరా అనుకుంటూ దిక్కులు చూస్తూ నిలబడ్డాడు ప్రశాంత్. వీడేంటి ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? ఇప్పుడు మహేష్ వచ్చి మీనాక్షి ఏదని అడిగితే ఏం చెప్పాలి? ప్రశాంత్ అంటూ దగ్గరికి వచ్చిన మహేష్ చుట్టూ చూస్తూ మీనాక్షి ఎక్కడా అని అడిగాడు. అది ఏం చెప్పాలి? ఆ, మీటింగ్ ఉంది మహేష్, టైం అయిపోతుందని అర్జున్తో వెళ్ళిపోయింది. నిన్ను తర్వాత కలుస్తానని చెప్పమంది. సారీ కూడా చెప్పమని చెప్పింది అంటాడు ప్రశాంత్. హో, పర్లేదులే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ తన ఫోన్ పనిచేయడం లేదు. ఏమైందా అని అంటాడు మహేష్. అదా, ఫోన్ పగలగొట్టేశాడుగా అంటాడు ప్రశాంత్. పగలగొట్టేశాడా? కాదు కాదు, తన చెయ్యి జారి కింద పడింది. అప్పుడే కార్ ఫోన్ మీద నుంచి వెళ్ళిపోయింది. అంతే, పగిలిపోయింది అని చెప్తాడు ప్రశాంత్. హో, ఓకే, సరే, నేను తనకి కొత్త ఫోన్ కొనిస్తాలే. అవును, నువ్వు వెళ్ళలేదేంటి అని అడుగుతాడు మహేష్. వదిలేసిపోయాడు అంటాడు. వాట్? అదే, నాకిక్కడ పనుందంటే వదిలేసి వెళ్ళిపోయాడు. పనైపోయిందిలే, నేను కూడా వెళ్తాను అంటాడు ప్రశాంత్. ఎలా వెళ్తావు? ఏముంది, క్యాబ్ చూస్తాను, లేదంటే ఆటోలో వెళ్ళాల్సిందే అంటాడు ప్రశాంత్. అంత కష్టం ఎందుకు, నేను డ్రాప్ చేస్తానురా అంటాడు మహేష్. నువ్వా? ఎందుకు? నేను వెళ్ళిపోతాను లేరా. పర్లేదురా, ఈ వంకతో మీనాక్షిని ఇంకోసారి చూడొచ్చని. రా అంటూ ప్రశాంత్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు మహేష్. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు. మీనాక్షి గుర్రుగా చూస్తూ నిలబడేసరికి వాట్ అన్నాడు. చేయాల్సిందంతా చేసి వాట్ అంట వాట్, వంకాయ పులుసేం కాదు అంటుంది. నీ ఫేస్ చూస్తుంటే మనసులో తిట్టుకుంటున్నావని అర్థమైందిలే. పొరపాటున పైకి తిట్టకు, నాలుక కోసేస్తాను అంటాడు అర్జున్. హా, అసలేంటి సార్ మీరు? మీకు గొడవలు ఏమైనా ఉండొచ్చు, కానీ మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నారు? పాపం మహేష్ గారు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో అంటుంది మీనా. వాడికంటే ఎక్కువ నువ్వే ఫీల్ అవుతున్నావేంటి అంటాడు అర్జున్. మరవ్వనా? ఆయన నా కోసం వచ్చారు, కనీసం పలకరించనివ్వలేదు. హే, షటప్ యార్, దిస్ ఈజ్ మై టైం. అంటే నువ్వు నా కోసం పనిచేయాల్సిన సమయం. అది మానేసి వాడితో ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటానంటే ఊరుకోను అంటాడు అర్జున్. సరే స్వామి, చెప్పండి, ఏం చేయాలి? నోరు మూసుకొని అక్కడ కూర్చో, నాకు వర్క్ ఉంది అంటూ సిస్టమ్ ముందుకు చైర్ లాక్కున్నాడు అర్జున్. అయ్యో రామా, ఈ మాత్రం దానికి నన్ను తీసుకొచ్చేయాలా? ఈ కూర్చునేదేదో అక్కడే కూర్చునేదాన్ని కదా, విచిత్రజీవి. "హ్మ్" అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే ఎక్కడికి అని అడిగాడు. బయట కూర్చుంటాను సార్. అవసరం లేదు, ఇక్కడే కూర్చో. పర్లేదు సార్, బయట వెయిట్ చేస్తాను. నీకు జీతం ఇచ్చేది నేను చెప్పింది చేయటానికి, నువ్వు చెప్పింది నేను చేయటానికి కాదు అంటాడు అర్జున్. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి, మీరు పెట్టే టార్చర్కి 50,000 చాలా తక్కువ అంటుంది. జస్ట్ షటప్ యువర్ మౌత్ అని అర్జున్ అరిచేసరికి ఉలిక్కిపడి నోటి మీద వేలేసుకుని కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే కార్ ఆగటంతో కార్ దిగాడు ప్రశాంత్. మహేష్ కూడా కార్ దిగి ఆఫీస్ని చూస్తూ "హ్మ్, మనోడు బాగానే సెటిల్ అయ్యాడురా" అంటూ ప్రశాంత్ వైపు చూశాడు. చిన్నగా స్మైల్ ఇచ్చి, ఇప్పుడు వీడిని లోపలికి తీసుకువెళ్ళానంటే నన్ను వాయిస్తాడు, ఏం చేయాలి అనుకుంటూ గోర్లు కొరుక్కుంటున్నాడు ప్రశాంత్. ఏంట్రా ఇక్కడే నిలబడిపోయావు, లోపలికి వెళ్దాం పదా అంటాడు మహేష్. అంటే నీకు అర్జున్ గురించి తెలుసు కదరా, వర్క్లో ఏదైనా తేడా చేస్తే అస్సలు ఊరుకోడు. పైగా ఆఫీస్ టైంలో నువ్వు మీనాక్షి కోసం వచ్చావని తెలిస్తే తనని తిడతాడు. ఆఫీస్ అయ్యాక కలవచ్చు కదా తనని అంటాడు ప్రశాంత్. "హ్మ్, అది నిజమేలే, నా వల్ల మీనాక్షి ఇబ్బంది పడకూడదు. సరే, ఈ ఫోన్ తనకివ్వు అంటాడు. ఫోనా? హా, ఇది నా సెకండ్ ఫోన్. పోయిన బర్త్డేకి మా అక్క, డాడీ కూడా మొబైల్స్ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయటం ఎందుకని రెండూ నేనే వాడుతున్నాను. ఇది తనకివ్వు, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను అని చెప్తాడు. ఓకేరా, బాయ్ అంటూ మహేష్ వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చాడు ప్రశాంత్. అర్జున్ క్యాబిన్లోకి వచ్చి కొద్దిగా డోర్ తెరిచి చూశాడు. అర్జున్ సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే పక్కనే సోఫాలో కూర్చున్న మీనా కునికిపాట్లు పడుతూ కనిపించింది. ఇప్పుడు గాని తనకి మహేష్ ఫోన్ ఇచ్చాడని చెప్పానంటే దీన్ని కూడా పగలగొడతాడు.
ఆఫీస్ అయ్యాక ఇద్దాం అనుకుంటూ దాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు మీటింగ్స్ ఏమీ లేకపోవటంతో ఆఫీస్ వర్క్లోనే ఉండిపోయాడు అర్జున్. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోవటంతో అందరూ ఇంటికి బయలుదేరారు. అర్జున్ తనని వెళ్ళమని చెప్పేసరికి థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చింది. మీనాక్షి అంటూ దగ్గరికి వచ్చాడు ప్రశాంత్. మీనాక్షి అతని వైపు చూసింది. ఇదిగో మహేష్ నీకు ఫోన్ ఇచ్చాడు. నాకెందుకన్నయ్యా? ఆయన మీరెందుకు తీసుకున్నారు? అంటే వాడి దగ్గర ఎక్స్ట్రా ఫోన్ ఉందంట. ఎలాగో ప్రజెంట్ నీకు ఫోన్ లేదు కదా అని యూజ్ చేసుకో మీనా. పగలగొట్టిన సార్ ఫోన్ కొనిచ్చారంటే ఒక అర్థం ఉంది. ఆయన ఎందుకు నాకు ఫోన్ ఇవ్వాలి అంటుంది మీనా. అంటే ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు కదా, తీసుకో, తప్పేముంది అంటాడు ప్రశాంత్. అయ్యో అన్నయ్య, అలా ఎలా తీసుకుంటాను? పెళ్లి జరిగిన తర్వాత వేరు, ఇప్పుడు వేరు, తిరిగి ఇచ్చేయండి అంటుంది. "హ్మ్, సరే, సాయంత్రం వాడు నిన్ను కలవటానికి వస్తా అన్నాడు, నువ్వే ఇచ్చేయి అంటూ ఫోన్ తన చేతిలో పెట్టాడు. అప్పుడే అర్జున్ క్యాబిన్ నుండి బయటికి వస్తూ మీనాక్షి చేతిలో ఫోన్ చూశాడు. ఫోన్ కొనేసావా అని అడుగుతాడు. లేదురా, అది మహేష్ తనకిచ్చాడు అని ప్రశాంత్ చెప్పేసరికి మీనాక్షి వైపు ఒక లుక్ ఇచ్చి లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. మీనాక్షి అయోమయంగా చూస్తూ, అన్నయ్య, మీ ఫ్రెండ్ ఎందుకు అంత విచిత్రంగా చూశాడు? నాకు అర్థమై చేస్తే కదా నీకు చెప్పటానికి. ఇంతకుముందు వాడు ఏ మూడ్లో ఉన్నాడో కొంతలో కొంతైనా అర్థమయ్యేది. కానీ నువ్వు వచ్చిన కాడి నుండి ఆ కొంచెం కూడా అర్థం కావటం లేదు. నీ తింగరితనంతో వాడి మైండ్ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టుంది మీనా అంటాడు ప్రశాంత్. అన్నయ్య అంటుంది. వాడి దగ్గర కాస్త నీ వాగుడు తగ్గించు. వాడెప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలీదు. సరే అన్నయ్య. ఇద్దరు మాట్లాడుకుంటూనే కిందికొచ్చారు. అర్జున్ పార్కింగ్ ఏరియాలోనే ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అప్పుడే హలో మీనాక్షి అంటూ మహేష్ రావటంతో అర్జున్ కూడా అతని వైపు తిరిగాడు. హాయ్ మహేష్ గారు అంటుంది మీనా. హమ్మయ్య, వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఆఫీస్ అయిపోయింది కదా, అలా బయటికి వెళ్దామా అంటాడు. అది లేదండి, ఇంటికి వెళ్ళాలి. అంటే అమ్మమ్మకి ఆపరేషన్ అయిందని చెప్పాను కదా. హో అవును కదా, సరే పదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి బామ్మగారిని పలకరించి వెళ్ళిపోతాను అంటాడు మహేష్. అన్నయ్య, నేను బయలుదేరుతాను అంటూ తను మహేష్ వెంట వెళ్తుంటే ఇద్దరికీ బాయ్ చెబుతూ అర్జున్ వైపు తిరిగాడు ప్రశాంత్. అతని ఫేస్ సీరియస్గా కనిపించేసరికి చెయ్యి కిందికి దించేశాడు. పోనీ వెళ్ళి కారు వరకు సాగనంపిరారా అంటాడు అర్జున్. అంటాడు ప్రశాంత్. కారు ఎక్కువంటూ అర్జున్ కసురుకునేసరికి సైలెంట్గా కారులో కూర్చున్నాడు ప్రశాంత్. మహేష్ కారులో బయలుదేరారు. మీనాక్షి ఫోన్ తీసి అతని వైపు పెట్టింది. మహేష్ గారు, మీ ఫోన్ తీసుకోండి అంటుంది. అయ్యో, అది మీకోసమే ఇచ్చానండి. మీ ఫోన్ పగిలిపోయిందంట కదా. అవునండి, కానీ మీరెందుకు ఫోన్ ఇవ్వాలి? నేను వేరే ఫోన్ తీసుకుంటాలేండి అంటుంది మీనా. పర్లేదు మీనాక్షి, నా దగ్గర వేరేది ఉంది. అయినా సరే తప్పుగా అనుకోకండి. ఊరికే ఒకరి దగ్గర ఏమీ తీసుకోకూడదని మా నాన్న చెప్పేవాడు. అలా తీసుకోవటం నాకు కూడా నచ్చదు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అన్నీ కుదిరి మన పెళ్లి జరిగితే నేనే మీకు కొనిస్తాను. అప్పుడు మాత్రం వద్దనకూడదు మరి అంటాడు మహేష్. మీనాక్షి నవ్వుతూ ఫోన్ అతని చేతికిచ్చింది. తను అడ్రస్ చెప్పటంతో వాళ్ళ ఇంటి ముందు కారాపి ఇద్దరూ కారు దిగారు. మహేష్ని తీసుకొని ఇంట్లోకి వచ్చింది తను. ఏంటే ఫోన్ పనిచేయట్లేదు? ఇంతకీ అక్కడికి వెళ్ళావా లేదా? అమ్మమ్మ, వెళ్ళాను, కలిశాను, ఇప్పుడు తీసుకొచ్చాను కూడా అంటూ మహేష్ వైపు చూపించింది. అతన్ని చూసి మురిసిపోతూనే మీనాక్షిని పక్కకి గెంటి మహేష్ ముందుకొచ్చి నిలబడింది బామ్మ. నమస్తే బామ్మగారు అంటూ ఆవిడ కాళ్ళకి నమస్కరించాడు మహేష్. అబ్బా, ఫోటోల కంటే రియల్గా కూడా బాగున్నాడే, ఆ పద్ధతి మర్యాద అంటుంది. అమ్మమ్మ అంటూ మీనాక్షి పళ్ళు బిగిస్తూ కసిరేసరికి, నువ్వు ఉండవే బాబు, మా మీనమ్మ నచ్చిందా మీకు? నాకైతే బాగా నచ్చింది బామ్మగారు, కానీ తను కొంచెం టైం కావాలని అడిగింది. మీరే ఒప్పించాలి మరి. అమ్మయ్య, మీకు నచ్చింది కదా, మిగతాదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అమ్మమ్మ, మరీ ఓవర్ అయిపోకు. ఇంటికొచ్చిన మనిషికి కనీసం మర్యాద కూడా చేయవా? నువ్వు నీ ఆత్రం. మహేష్ గారు, మీరు కూర్చోండి అంటూ పక్కన మడిచిపెట్టిన మడత కుర్చీ తెచ్చి వేసింది. టీ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. టీ తాగి కాసేపు వాళ్ళిద్దరితో కబుర్లు చెబుతూ అక్కడే ఉండిపోయాడు మహేష్. సరే బామ్మగారు, నేనింక బయలుదేరుతాను అంటాడు. సరే బాబు,
మంచి రోజు చూసి అమ్మా నాన్నలని తీసుకునిరా, నిశ్చయ తాంబూలం తీసుకుందాం అంటుంది బామ్మ. అలాగే బామ్మగారు, అమ్మకి చెప్తాను. బాయ్ మీనాక్షి, బాయ్ అంటుంది. ఏంటే బాయ్, కారు వరకు వెళ్ళిరా అంటూ బామ్మ ముందుకు తోసేసరికి మహేష్ వెంటే వచ్చింది తను. మెట్లు దిగుతుంటే ఇంటి ఓనరు పక్కింటి వాళ్ళు ఇద్దరిని చూస్తున్నారు. ఏయ్ మీనాక్షి, మీ అమ్మమ్మ చెప్పిన పెళ్లి కొడుకు ఇతనేనా? అవునక్క. బావున్నాడే, మరి పెళ్ళెప్పుడు? వీళ్ళొకలు ఇంకా ఏమీ అనుకోలేదు. హా, మనం అనుకుంటే అవుతుందా ఏంటి? కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నీకు కూడా అలాగే ముడిపడిపోతుంది లేవే. ఇదిగో మరిదిగారు, ఎక్కువ ఆలస్యం చేయకుండా మా చెల్లెలి మెడలో తాళి కట్టేయండి. అక్క అంటుంది మీనా. అలాగే వదిన గారు, మా పెళ్ళికి మీకు చీర కూడా పెడతాలేండి అంటాడు. అయ్య బాబోయ్, చీర పెడతారా? ఏయ్ మీనాక్షి, త్వరగా పెళ్లి చేసుకోవే, నాకు చీర వస్తుంది. నీ చీర కోసం నేను పెళ్లి చేసుకోవాలా? పో అక్క. నవ్వుకుంటూనే కారుకి మీనాక్షికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు మహేష్. మీనాక్షి కూడా అతని కారు మలుపు తిరిగే వరకు చెయ్యి ఊపుతూ అక్కడే నిలబడింది. ఆ తర్వాత కట్ చేస్తే మీనాక్షి ఆఫీస్కి వచ్చేసరికి అర్జున్ క్యాబిన్లో ఉండేసరికి ఆశ్చర్యపోయింది. గుడ్ మార్నింగ్ సార్, ఏంటి ఇంత త్వరగా వచ్చేశారు అంటూ లోపలికొచ్చింది. ఏ, నేను త్వరగా రావటానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అని అర్జున్ సీరియస్గా అన్నాడు. అలా ఏం కాదులేండి. ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారండి, తిన్నారా? అది నీకెందుకు అంటే, తిన్నారో లేదో అని. రేపు మాపు పెళ్లి చేసుకొని పోతావు, అవసరమా నీకు? నీ పని నువ్వు చూసుకో అంటాడు అర్జున్. వామ్మో, ఈయన బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నాడు, కదపకపోవటం మంచిది అనుకుంటూ టేబుల్ దగ్గరికి వచ్చి అతనికి అవసరమైన ఫైల్స్ అన్నీ సర్దిపెట్టింది. తన ఫోన్ పగిలిపోవటంతో వాళ్ళమ్మమ్మ ఫోన్ తెచ్చుకుంది తను. ఆ ఫోన్ని టేబుల్ మీద పెట్టేసరికి అర్జున్ దాని వైపు చూస్తూ మీనాక్షిని చూశాడు. పర్లేదే, పెళ్లి చూపులకు వెళ్ళి వెంటనే ఫోన్ లాగేశావు, ముందు ముందు ఇంకేం లాక్కుంటావో అంటాడు. హా, ఫోన్ లాక్కోవటం ఏంటి సార్, ఇది మా అమ్మమ్మ ఫోను అంటుంది. అబద్ధం చెప్పకు, నిన్న మహేష్ నీకు ఫోన్ పంపించాడు కదా అంటాడు. హో, అదా, అది నిన్ననే అతనికి తిరిగి ఇచ్చేశాను సార్. ఒక్కరోజు పరిచయానికి అలా ఎలా తీసుకుంటాను చెప్పండి. నేను పిసినారినే కానీ వేరే వాళ్ళ డబ్బుకి వస్తువులకి ఆశపడేదాన్ని కాదు అంటూ బయటికి వచ్చేసింది మీనాక్షి. 11కి మీటింగ్ ఉంది. అప్పటి వరకు అర్జున్ వర్క్ చేసుకుంటాడని అక్కడే కూర్చుంది. కానీ విచిత్రంగా 10 నిమిషాలకే బజర్ మోగేసరికి లోపలికి పరిగెత్తింది. సార్ అంటుంది. అది ఇంటికి వెళ్ళాలి అని అర్జున్ చెప్పేసరికి నడుముకి ఇరువైపులా చేతులు ఆనించుకుని మూతి బిగించింది మీనాక్షి. ఇందాక అడిగితే నీ పన్ను చూసుకో అన్నారు, ఇప్పుడేమో రావాలంటావు. నాకేమైనా బుద్ధి లేదా? ఈయన పిలవగానే వెళ్ళటానికి? పాపం పెద్దాయన కదా, ఆయన కోసమైనా వెళ్ళాలి అని బుగ్గ మీద వేలేసుకుని తెగ ఆలోచించేస్తున్న మీనాక్షిని చూస్తూ ఓయ్ అని పిలిచాడు. దాంతో తల తిప్పి అతని వైపు చూసింది. ఏంటి తెగ చించేస్తున్నావు? ఆహా, ఒక మనిషిలో ఇన్ని షేడ్స్ ఎలా వస్తున్నాయా అని ఆలోచిస్తున్నాను సార్. ఇందాక అడిగితేనేమో నీకు అవసరమా అన్నారు, ఇప్పుడేమో రమ్మంటున్నారు. మీకు ఆరోగ్యం బాలేదేమో అని అంటుంది. నాకేమైంది, బాగానే ఉన్నాను. లేదు సార్, ఖచ్చితంగా మీరేదో సమస్యతో బాధపడుతున్నారు. మా స్కూల్లో శంకరం మాస్టర్ అని ఉండేవారు. ఆయన కూడా ఇంతే, అప్పుడే శాంతంగా ఉండేవాడు, అప్పటికీ తిట్టేవాడు. ఆ తర్వాతే తెలిసింది ఆయనకి మూలశంక ఉందని. అదున్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారంట. మీకు కూడా ఏమైనా? నేనెవరికీ చెప్పను కానీ నిజం చెప్పండి, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ట్రీట్మెంట్ తీసుకుందరు, నేను హెల్ప్ చేస్తాను, ఏమంటారు అంటుంది మీనా. అప్పటికే కోపంతో ఎర్రబడిన అర్జున్ మొహం ఇంకాస్త ఎర్రదనాన్ని పెంచుకుంటూ గెటౌట్ అని బేస్ వాయిస్లో అరిచాడు. అప్పుడే ఆఫీస్కి చేరుకున్న ప్రశాంత్కి ఆ అరుపు వినిపించి ఉలిక్కిపడ్డాడు. పొద్దు పొద్దున్నే ఇంత ఫైర్ అవుతున్నాడేంటి, ఈ తింగరిది ఏం వాగిందో ఏంటో అనుకుంటూ కంగారుగా క్యాబిన్ వైపు వచ్చేసరికి సారీ సార్ అంటూ బయటికి పరిగెత్తుకొచ్చింది మీనాక్షి. బయటికి వచ్చిన మీనాక్షిని చూస్తూ చేతులు కట్టుకున్నాడు ప్రశాంత్. అతని వైపు చూసి స్మైల్ చేస్తూ హాయ్ అన్నయ్య అని పలకరించింది. ఈ పలకరింపులకేం తక్కువ లేదు. ఏమన్నావు వాడిని? నేనేమనలేదే. ఏమి అనకుండానే బయటికి గెంటేశాడా? అంటే ఆయన తీరు ఒక పట్టాన అర్థం కాక మూలశంక ఏమైనా ఉందేమో అని అడిగాను, దానికే బయటికి పొమ్మన్నాడు అంటుంది. ఏంటి? ఓరి దేవుడా,
ఇలా తయారయ్యావేంటే? వాడు ఏ మూడ్‌లో ఉండి వదిలేసాడో గానీ, లేదంటే ఆ మాట అన్నందుకు నీ మూతి పగలగొట్టి ఉండేవాడు. లేకపోతే ఏంటన్నయ్య, అప్పుడే కోప్పడతాడు, అప్పుడే నార్మల్‌గా మాట్లాడతాడు. అసలు ఆయన గారి మూడ్ ఏ సమయానికి ఎలా మారుతుందో అర్థమై చావటం లేదు తెలుసా? మీ నాన్నగారు తిన్నారా సార్ అని అడిగితే, నీకవసరమా? నీ పని నువ్వు చూసుకో అన్నారు. సరేలే అని సైలెంట్‌గా బయటకొచ్చి కూర్చుంటే, ఇంటికి వెళ్ళాలని పిలిచారు. అదేదో నేను అడిగినప్పుడే ఇంటికి రా మీనా అని చెప్పొచ్చు కదా! ఏ? ఆయనకి మాత్రమే ఈగో ఉంటుందా? మాకు ఉంటుంది. అందుకే ఆయనకి కాలేలా ఒక చురకంటించి వచ్చాను అంటుంది మీనా. ఉఫ్! మీ ఇద్దరి మధ్య నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏదో ఒకటి చేసుకో. కానీ రేపేమైనా తేడా జరిగిందంటే మాత్రం నన్ననొద్దు అంటాడు ప్రశాంత్. మీరు రిలాక్స్డ్‌గా ఉండండన్నయ్య. మీ ఫ్రెండ్ సంగతి నేను చూసుకుంటాలెండి. అదిగో సార్ వస్తున్నారు. అర్జున్ బయటకొచ్చి వాళ్ళెదురుగా నిలబడి ఇద్దరిని చూస్తున్నాడు. అర్జున్, నీకు తెలుసుగా ఇది మనసులో ఏం ఉంచుకోదు. నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. పిచ్చిది. అలాగే వాగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ప్రశాంత్. అన్నయ్య, నేనేం పిచ్చిదాన్ని కాదు. అవును. మనకి పిచ్చెక్కించే రకం ఇది. నోరు ఎక్కువైంది బాగా. ఇంకోసారి నా ముందు నోరు లేచిందంటే నాలుక కట్ చేసేస్తాను. జాగ్రత్త. పద అంటూ లిఫ్ట్ వైపు నడిచేసరికి మీనాక్షి మూతి తిప్పుతూ వెనకే వచ్చింది. మీటింగ్ టైం అవ్వటంతో వేరే బ్రాంచ్కి వచ్చారు. ఆ మీటింగ్ ఫినిష్ చేసుకుని నేరుగా ఇంటికి తీసుకువచ్చాడు తనని. అర్జున్ నానమ్మ లాన్లోనే ఉంది. పని వాళ్ళతో ఏదో మాట్లాడుతూ అర్జున్ కార్ ఆగేసరికి వాళ్ళని వెళ్ళమని పంపించి ఆవిడ అక్కడే నిలబడింది. అర్జున్, మీనాక్షి కార్ దిగి వచ్చారు. మీనాక్షి ఆవిడ్ని చూసి నమస్కరించినా మొహం తిప్పుకొని అర్జున్ వైపు చూసింది ఆవిడ. మీనా, నువ్వు లోపలికి వెళ్ళు అని తనని లోపలికి పంపించాడు అర్జున్. ఏంట్రా, రోజు ఈ పిల్లతోనే తిరుగుతున్నావు? ఈ ఇంట్లో మీ నాన్న, అన్నయ్య పెట్టిన పెంట చాలు. నువ్వు కొత్త తలనొప్పులు తీసుకురాకు అంటుంది బామ్మ. నానమ్మ, తను నా ఎంప్లాయ్. తన డ్యూటీ నా షెడ్యూల్స్ చూసుకోవటం. మరి నాతోనే కదా ఉండాలి అంటాడు అర్జున్. నీతోనే ఉండాలి. అది ఆఫీస్లో మాత్రమే. మరి ఇంటి వరకెందుకు వచ్చింది? నీకు చెప్పాను కదా నానమ్మ, నాన్న కోసమని. అంతవరకు ఎందుకు తెచ్చుకున్నావురా అసలు? మనందరం ఉండగా తనొస్తేనే మీ నాన్న తింటున్నాడు అంటున్నావు. అది నీ అమాయకత్వంతో ఆడుకుంటుందిరా. ఇలాంటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. ప్రతిదీ లెక్క ప్రకారం ప్లాన్ చేసుకొని మరీ మన జీవితాల్లోకి వస్తారు. ఆ తర్వాత మొత్తం లాగేసుకుంటారు. జరిగింది మర్చిపోయావా అంటుంది. నేనేది మర్చిపోలేదు నానమ్మ, అన్నీ గుర్తున్నాయి. మీన విషయంలో నువ్వు భయపడాల్సిన పనిలేదు. తను అలాంటిది కాదు అంటాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? రోజూ చూస్తున్నానుగా, తన మాటల్లో గానీ చేతుల్లో గానీ ఎలాంటి కల్మషం కనిపించలేదు నాకు. బాస్ని అని నన్ను ఇంప్రెస్ చేయాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. అందుకే ఇంకా ఈ జాబ్లో ఉండగలిగింది. లేదంటే ఎప్పుడో పంపించేసేవాడిని అంటాడు. "హ్మ్, నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నీకు అడ్డు చెప్పటం లేదు. కానీ ఆ పిల్ల విషయంలో మరీ డెప్త్‌కి వెళ్ళిపోకు. మీ నాన్న ఆరోగ్యం కోసం ఇంటికి తీసుకొస్తున్నావు. తన బుద్ధి మారదని నమ్మకం లేదుగా. అందుకే జాగ్రత్తగా ఉండు." సరే నానమ్మ. అది సరే, ఇంతకీ ఆ దరిద్రాన్ని వదిలించుకున్నావా లేదా? నానమ్మ, ప్లీజ్. అంటే ఇంకా హాస్పిటల్‌లోనే ఉంచి డబ్బులు తగిలేస్తున్నావా? నువ్వు మీ నాన్న ఎంత చెప్పినా మారర్రా. మీ నాన్న కూడా అంతే. నా మాట వినకుండా అంతా చేసుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. అర్జున్ లోపలికొచ్చి సోఫాలో కూలబడ్డాడు. తల పట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్జున్ తండ్రి ఫుడ్ నచ్చలేదని చెప్పటంతో వేరేది ప్రిపేర్ చేస్తుంది మీనాక్షి. అది చేస్తూనే హాల్లో తల పట్టుకొని కూర్చున్న అర్జున్ని చూసి పక్క స్టవ్ మీద పాలు పెట్టింది. కాఫీ కలిపి తీసుకొచ్చి అర్జున్ ఎదురుగా టేబుల్ మీద పెట్టింది. ఆ చప్పుడుకి కప్పు చూస్తూ మీనాక్షి వైపు చూశాడు. తాగండి సార్ అంటూ తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది తను. అర్జున్ కాఫీ తాగి కాస్త రిలాక్స్ అయిన తర్వాత మీనాక్షి కోసం చూశాడు. వాళ్ళ నాన్నకి భోజనం తినిపిస్తూ కనిపించింది. తన మొహంలో ఎప్పుడు వీడని నవ్వు వల్ల ఎప్పుడు చూసినా ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. ఆయనకి భోజనం తినిపించి మందులు వేస్తుండగా అర్జున్ గది వద్దకి వచ్చాడు. అప్పుడే మీనాక్షి మాటలు వినిపించి గది బయటే ఆగిపోయాడు. మీ ఆరోగ్యం చాలా మెరుగుపడింది సార్. కాకపోతే ఒకటే ప్రాబ్లం. మీరిలా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గదిలోనే ఉండటం వల్ల మీరు కదలలేకపోతున్నారు. అయినా మీరే ఆలోచించండి. మీ పనులు కూడా మీరు చేసుకోలేని స్థితిలో ఇలా ఉండటం మీకు కూడా నచ్చదు కదా
అందుకే చెప్పేది. అన్నీ పక్కన పెట్టేసి మీరు నలుగురిలో తిరగటం అలవాటు చేసుకోండి. పాపం మీ అబ్బాయి రోజూ నన్ను రమ్మని అడగలేక ఇబ్బంది పడుతున్నారు. నేను మీ ఇంట్లో మనిషిని కాదు కదా సార్. నాకు కూడా ఇలా రోజు రావటం కుదరకపోవచ్చు. మీరైనా అర్థం చేసుకోవాలి కదా. "హ్మ్. ఇలా అంటున్నానని నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోకండి. మా అమ్మమ్మని హ్యాండిల్ చేయటం వల్ల పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు అలవాటైందిలెండి. నేను చెప్పేది మీ అబ్బాయి గురించే. అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి మీకోసం నా దగ్గర తగ్గుతున్నారంటే మీరంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోండి. నా మాట వింటారు కదా. నాకు తెలుసు. త్వరలోనే మీరు లేచి నడుస్తారు. ఈ గది నుంచి బయటికి వస్తారు. అందరితో మాట్లాడతారు. ఆంజనేయుడికి మొక్కుకున్నాలెండి. మీకు నయమైపోతుంది" అంటుంది మీనా. తన మాటలకి ఆయన నవ్వుతూ తన తల నిమిరాడు. "వెళ్ళొస్తాను సార్" అని చెప్పి వెనక్కి తిరిగిన తనకి అర్జున్ కనిపించాడు. "తినేశారు సార్. మందులు కూడా వేసుకున్నారు. మనం సైట్‌కి వెళ్ళాలి. బయలుదేరదామా?" అంటూ బయటికి నడిచింది తను. అర్జున్ కూడా టైం చూసుకుని బయటికి రావటంతో ఇద్దరూ కారులో బయలుదేరారు. డ్రైవ్ చేస్తూ తనని గమనించాడు. ఫోన్లో వాళ్ళమ్మమ్మతో మాట్లాడుతుంది. "ముందు నువ్వు తిని మందులేసుకో. ఎప్పుడు చూసినా పెళ్లిగోలే. సరే సరే ఉంటాను" అంటూ ఫోన్ కట్ చేసి బ్యాగ్లో పెట్టుకుంది. "అవును, ప్రశాంత్తో వెళ్ళి ఫోన్ తీసుకోమని చెప్పాను కదా. ఎందుకు తీసుకోలేదు?" అని అడుగుతాడు అర్జున్. "వద్దులేండి. ఇప్పటికే మీ నాన్నమ్మగారు మీ ఆస్తులేవో రాయించుకున్నట్టు చూస్తున్నారు. ఇక మీరు ఫోన్ కొనిచ్చారని ఆవిడకి తెలిసిందనుకోండి, ఇంకేమైనా ఉందా? నన్నిలా ప్రశాంతంగా బ్రతకనియండి సార్" అంటుంది మీనా. "మనుషుల్ని అంచనా వేయడంలో మా నాన్నమ్మ చాలా ఎక్స్‌పర్ట్. అంత ఈజీగా ఎవరిని నమ్మదు" అంటాడు. "నమ్మకపోతే పోనీయండి. కనీసం మనుషులుగా చూడమనండి చాలు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని జీవితాంతం ఆ రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకుంటే ఎలా చెప్పండి? మనుషుల్లో మంచివాళ్ళు ఉంటారు, ముంచేవాళ్ళు ఉంటారు. మనకి ఎవరు ఎదురు పడతారు అనేది మన ఫేట్. అంతే" అంటుంది మీనా. "బానే మాట్లాడుతున్నావు. నీ లైఫ్‌లో అలాంటి మనుషులెవరైనా ఉన్నారా?" అని అడుగుతాడు అర్జున్. "ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు సార్. నమ్మకాన్ని కూల్చేసి గౌరవాన్ని తగలబెట్టిపోతారు. కానీ దాని ఫలితం ఏ తప్పు చేయని వాళ్ళు కూడా అనుభవించాలి." "నిజమే. నా లైఫ్‌లో ఒక్కరు కాదు, ఎదురుపడిన ప్రతి మనిషి అలానే ఉన్నారు" అంటాడు అర్జున్. "అందరూ అలా ఉండరు సార్. మీకిప్పటి వరకు ఏం జరిగిందో తెలీదు కానీ ఖచ్చితంగా మీ జీవితంలోకి సంతోషాలన్నీ తిరిగొస్తాయి. మా అమ్మమ్మ చెప్పింది, దేవుడు మనల్ని బాధ పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా దానికి రెట్టింపు సంతోషాలని మన కోసం దాచిపెడుతున్నాడని అర్థమంట" అంటుంది మీనా. "నేను దేవుణ్ణి నమ్మను" అంటాడు అర్జున్. "అయ్యో, అలా అనకూడదు సార్. మనుషుల్ని నమ్మినా నమ్మకపోయినా దేవుడి మీద నమ్మకం మాత్రం వదులుకోకూడదు. ఫ్యూచర్‌లో మీ సంతోషాలు మిమ్మల్ని చేరిన తర్వాత నేను చెప్పిన మాట మీకు గుర్తొస్తుంది. అప్పటికి నేను ఎక్కడుంటానో తెలీదు కానీ మీరు మాత్రం నన్ను తలుచుకుంటారు" అంటుంది. అర్జున్ మొహంలో నవ్వు విరిసింది. "అయ్యో, మా సార్ గారికి నవ్వడం కూడా తెలుసా? నా జన్మ ధన్యమైపోయింది." అర్జున్ కారాపి తన వైపు చూశాడు. "వాగుడుకాయ, ఇంట్లో ఎలా భరిస్తున్నారు నిన్ను?" అంటాడు. "ఆ సమస్యే లేదు సార్. ఎందుకంటే మా అమ్మమ్మ నాకంటే ఎక్కువ వాగుతుంది కదా." "హ్మ్, సరిపోయింది. సరే, నువ్వు కారులోనే ఉండు. నేను మేనేజర్ని కలిసొస్తాను." "అమ్మో, నేనుండను బాబు. మొన్నటిలా ఏ లారీనో వచ్చి గుద్దుంటే మీరన్నట్టుగా లేటు మీనాక్షిని అయిపోతాను." "ప్రతిసారి అలా జరగదులే. ఆ రోజే వాడికి గట్టిగా బుద్ధి చెప్పానుగా" అంటాడు అర్జున్. "మామూలుగా చెప్పలేదుగా. చచ్చినా మీ జోలికి రాడు. సరే, నేనుంటాలేండి" అంటుంది. అర్జున్ కార్ దిగి మేనేజర్ని కలిశాడు. అక్కడ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసుకొని ఒక అరగంట తర్వాత వచ్చి కారులో కూర్చున్నాడు. మీనాక్షి ఫోన్లో వాళ్ళమ్మమ్మ చేసిన రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటుంది. అర్జున్ ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసేసరికి ఫోన్ పక్కన పెట్టేసి సైలెంట్గా కూర్చుంది. కార్ హాస్పిటల్ ముందు ఆపేసరికి మీనాక్షి సార్ అంటూ అర్జున్ వైపు చూసింది. అతను తన వైపు చూసేసరికి అర్థమైంది. నా పని నేను చూసుకోవాలి. అంతే కదా సార్, నేనేం అడగనులేండి అంటూ నోటి మీద వేలేసుకునేసరికి గుడ్, కీప్ ఇట్ అప్ అంటూ కార్ దిగి లోపలికి నడిచాడు. వెనకే అనుసరించింది మీనాక్షి. డాక్టర్ దగ్గరికి వెళ్తూ మీనాక్షిని బయటే ఉండమని చెప్పడంతో ఆ కారిడార్లోనే ఉండిపోయింది. ఇంత సీక్రెట్గా ఎవరికి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు ఈయన? ఏదో ఉంది, కానీ చెప్పరు. ఆయన చెప్పకపోతేనేం, నేనే తెలుసుకుంటాను అని నెమ్మదిగా పైకి లేచి అర్జున్ వెళ్ళిన రూమ్ దగ్గరికి వచ్చింది. కానీ బయట నర్సు ఉండేసరికి తను తలుపు దగ్గరికి వెళ్ళబోతుంటే ఆపేసింది.
దాంతో ఏం చేయలేక వెనక్కొచ్చి కూర్చుంది. కాసేపటికి అర్జున్ వచ్చాడు. అతను డల్‌గా కనిపించేసరికి ఏమైందో అనుకుంటూ అతని వెనకే వచ్చి కారులో కూర్చుంది. ఆఫీస్‌కి చేరుకునే వరకు ఏం మాట్లాడలేదు అర్జున్. మీనాక్షి కూడా కదిలించలేదు అతన్ని. ఆఫీస్ లోపలికి రాగానే వెయిట్ ఔట్ సైడ్ అని మీనాక్షితో చెప్పి క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. దాంతో మీనాక్షి బయటే కూర్చుంది. అప్పుడే మహేష్ దగ్గర నుంచి కాల్ వచ్చింది తనకి. అర్జున్ క్యాబిన్ వైపు చూస్తూ ఆయన పిలవలేదు కదా అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్ మీనాక్షి గారు, లంచ్ అయిందా? హా, తిన్నానండి. మీరు? హా, తిన్నాను. మీరేమీ అనుకోకపోతే సాయంత్రం కాఫీకి కలుద్దామా? అది మీకు చెప్పాను కదండీ అమ్మమ్మ గురించి. నాకు తెలుసండి. జస్ట్ 1 కాఫీ. నా గురించి మీకు తెలియాలంటే కనీసం ఒక 10 నిమిషాలైనా నాతో టైం స్పెండ్ చేయాలి కదండీ! అప్పుడే కదా మీరు పెళ్ళికి ఒప్పుకునేది. ప్లీజ్ కాసేపే. ఆ తర్వాత నేనే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు మహేష్. మీనాక్షి కొన్ని క్షణాలు ఆలోచించి సరేనండి అంది. ఎస్, థ్యాంక్స్ అండి. ఇంకో 1 అవర్‌లో కలుద్దాం. బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు మహేష్. మీనాక్షి తనలో తానే నవ్వుకుంటుంది. అప్పుడే అర్జున్ క్యాబిన్ నుంచి బజర్ మోగేసరికి లోపలికొచ్చింది తను. ఏం చేస్తున్నావు బయట? అది మీరే కదా సార్ బయట వెయిట్ చేయమన్నారు. కానీ నువ్వు వెయిట్ చేస్తున్నట్టు లేదే. అంటే ఫోన్ వస్తేను. ఇది ఆఫీస్. నువ్వు ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటానంటే కుదరదు అంటాడు. సారీ సార్. అర్జున్ కోపంగా చూస్తూనే మళ్ళీ వర్క్లో మునిగిపోయాడు. ఆఫీస్ టైం అయ్యేసరికి మీనాక్షిని వెళ్ళమని చెప్పి అతను కూడా బయలుదేరాడు. తను టేబుల్ సర్ది వెళ్దామని అక్కడే ఉండిపోయింది. అర్జున్ లిఫ్ట్లో కిందికి వచ్చేసరికి రోడ్డు మీద మహేష్ వెయిట్ చేస్తూ కనిపించాడు. కారు డోర్ తీసి కూర్చోబోతూ మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో ఆగిపోయాడు. 5 నిమిషాలకి మీనాక్షి లిఫ్ట్ దిగి వచ్చింది. సార్ మీరింకా వెళ్ళలేదా అంటుంది. లేదు, చెప్పటం మర్చిపోయాను. కొంచెం పనుంది. కూర్చో అంటాడు. సార్ కానీ మీ షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఇంకేం లేవు కదా అంటుంది మీనా. ఎక్కమని చెప్తున్నాను కదా, రా అంటూ కారులో కూర్చున్నాడు అర్జున్. అయ్యో, మహేష్ గారు వస్తానన్నారే అనుకుంటూనే వేరే దారి లేక కారులో కూర్చుంది. కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చేసరికి మహేష్ కనిపించాడు తనకి. దాంతో ఫోన్ తీసి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదువుతూ నిరుత్సాహపడిన మహేష్ సరేలే అనుకుంటూ కార్ ఎక్కబోతుంటే మహేష్ అంటూ దగ్గరికొచ్చాడు ప్రశాంత్. హాయ్ రా. హాయ్, ఏంటిక్కడ? మీనా కోసమా అంటాడు. హా, కానీ ఏదో పని మీద బయటికి వెళ్ళిందంట. ఇవాళ కలవటం కుదరదని ఇప్పుడే మెసేజ్ చేసింది. అందుకే వెళ్ళిపోతున్నా అంటాడు మహేష్. అవునా? రేపు ఎలాగో వీకెండే కదా, సరదాగా అలా బయటికి తీసుకెళ్ళు అంటాడు ప్రశాంత్. "హ్మ్, నేను అదే అనుకుంటున్నారా. అది సరే గాని నిన్ను డ్రాప్ చేయనా? నో, నా బైక్ ఉంది, నేను వెళ్తాలే అంటాడు ప్రశాంత్. ఓకే బాయ్ రా అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు మహేష్. ప్రశాంత్ ఆలోచనలో పడ్డాడు. అర్జున్ బయటికి వెళ్ళటం చూసి మీనాక్షి దగ్గరికి వచ్చాడు ప్రశాంత్. అప్పుడే సార్ వెళ్ళిపోమ్మన్నారని తను చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు. ఏమైంది వీడికి? వెళ్ళిపొమ్మన్నవాడు మళ్ళీ తనని తీసుకుని ఎక్కడికెళ్ళాడు? కార్ ఆగేసరికి బయటికి చూసింది తను. తనుండే ఇంటి ముందు కార్ ఆగేసరికి ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి అంటుంది. అది ఏం ఏం లేదు. ఇక్కడ దగ్గరలో నాకు కొంచెం పనుంది. మీ ఇల్లు కూడా ఇక్కడే కదా అని తీసుకొచ్చాను. నువ్వెళ్ళు, నేను పని చూసుకొని వెళ్తాను అంటాడు. అతని మాట తీరు, తడబాటు తనకి అర్థమవుతూనే ఉన్నాయి. ఆ ఏరియాలో అతనికి ఏ పని ఉండదని బాగా తెలుసు తనకి. కానీ ఏమీ మాట్లాడకుండా థ్యాంక్స్ చెప్పి కార్ దిగింది. కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి నిట్టూరుస్తూ మెట్ల వైపు నడిచింది. మెట్లెక్కుతుండగా ప్రశాంత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తనకి. హా అన్నయ్య, చెప్పండి. ఎక్కడికెళ్ళారు మీనా? ఎక్కడికి వెళ్ళలేదన్నయ్య. నన్ను ఇంటి దగ్గర దించేసి సార్ వెళ్ళిపోయారు. ఏంటి, నిన్ను డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళాడా? నాకు అలానే అనిపించిందన్నయ్య. ఇక్కడేదో పనుందంట. అందుకే నన్ను కూడా తీసుకొచ్చానని సార్ చెప్పారు. అక్కడ వాడికేం పనుంటుంది కదా? నాకు ఇదే డౌటొచ్చింది. కానీ పని కట్టుకుని నా కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం ఆయనకేంటి చెప్పండి? నిజంగానే ఏదో పనుండుంటుందిలే అన్నయ్య అంటుంది మీనా. సరే అమ్మా, ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు ప్రశాంత్. ఆ తర్వాత సరాసరి అర్జున్ ఇంటికొచ్చాడు. అప్పుడే వాళ్ళ నానమ్మ ఊరికి బయలుదేరుతూ కనిపించింది. నమస్తే అమ్మమ్మ. ఏరా, నేను వెళ్తున్నానని తెలిసి వచ్చావా? అయ్యో లేదమ్మమ్మ, మీరొచ్చారని తెలిసినా రావడం కుదరలేదు నాకు. ఇప్పుడు వస్తేనేమో మీరు వెళ్ళిపోతున్నారు. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా. లేదురా, నేను వెళ్ళకపోతే
అక్కడ పనులన్నీ ఆగిపోతాయి. సరేలే, వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా వాడి పిఏ, వీడి దగ్గర హద్దు దాటకుండా చూసుకో అంటుంది. తను దాటటం లేదు. వీడు దాటుతున్నాడేమో అని నా డౌట్ అంటాడు ప్రశాంత్. ఏంట్రా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఆహా, ఏం లేదమ్మమ్మ, హ్యాపీ జర్నీ అంటున్నా. నేను జాగ్రత్తగానే వెళ్తాలే, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మని కలవటం కుదరలేదు. మళ్ళీ సార్ వచ్చినప్పుడు కలుస్తానని చెప్పు. అలాగే అమ్మమ్మ. ఇంతలో అర్జున్ బయటికి రావటంతో అర్జున్కి కూడా జాగ్రత్తలు చెప్పి కారులో బయలుదేరింది ఆవిడ. అర్జున్, ప్రశాంత్ లోపలికొచ్చి కూర్చున్నారు. కాఫీ తాగుతావా? హాహా, ఇప్పుడేం వద్దు కానీ మీనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశావంట అని ప్రశాంత్ అడిగేసరికి మౌనంగా ఉండిపోయాడు అర్జున్. చెప్పరా? చెప్పడానికి ఏముంది, పనుండి వెళ్ళాను, అందుకే తనని డ్రాప్ చేశాను, అంతే. అక్కడ నీకేం పని అని అడుగుతాడు ప్రశాంత్. ఏదో పనుందిలే, అయినా అంత డౌట్గా అడుగుతున్నావేంటి? ఏం లేదు, ఊరికే అడిగాను. ఇందాక మీనాక్షికి ఫోన్ చేస్తే చెప్పింది నువ్వు తనని డ్రాప్ చేసి వెళ్ళావని. ఆఫీస్ దగ్గరేమో మహేష్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. ఒకవేళ తను మహేష్తో మాట్లాడకూడదని తీసుకెళ్ళావేమో అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? తను ఎవరితో మాట్లాడితే నాకేంటి? పైగా ఆ ఈడియట్ తన కోసం వచ్చాడన్న విషయం మీనా నాకు చెప్పలేదు. ఇక నాకెలా తెలుస్తుంది అంటాడు అర్జున్. హో, ఐ సీ. అయినా నా పిచ్చిగాని వీడు తన గురించి ఎందుకు వెళ్తాడు అని మనసులో అనుకుంటూ అర్జున్ని చూసి స్మైల్ చేశాడు. ఇంతకీ మహేష్ వెళ్ళిపోయాడా అని అడుగుతాడు అర్జున్. హా, మీనా మెసేజ్ చేసిందంట, అప్పుడే వెళ్ళిపోయాడు. రేపు ఎలాగో వీకెండే కదా, తనని తీసుకుని బయటికి వెళ్తా అన్నాడు మరి అని చెప్తాడు ప్రశాంత్. బయటికా? ఎందుకు? ఎందుకంటావేంట్రా? కాబోయే భార్యాభర్తలు అప్పుడప్పుడు కలిస్తేనే కదా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడేది అంటాడు ప్రశాంత్. బాండింగా? హా, పెళ్ళంటే ఒకరితో ఒకరు జీవితం పంచుకోవడమే కదా. అలా పంచుకోవాలి అంటే ఇద్దరి మధ్య ప్రేమ అనే బలమైన బాండింగ్ ఉండాలి. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. అయినా నీకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయిలే, తమరు ప్రేమకి పెళ్ళికి వ్యతిరేకి కదా అంటాడు ప్రశాంత్. తనకి మహేష్ నచ్చాడా అని అడుగుతాడు అర్జున్. "హ్మ్, అందంగా ఉంటాడు కదా, నచ్చకుండా ఉంటాడా? కాకపోతే ఆలోచించుకోవటానికి తను కొంచెం టైం కావాలని అడిగిందంట. మన మహేష్ అయితే తనకి ఫుల్గా ఫ్లాట్ అయిపోయాడు. తానెప్పుడు ఓకే చెప్తుందా అని గుంటకాడ నక్కలా కాచుకొని కూర్చున్నాడనుకో." ప్రశాంత్ సరదాగా మాట్లాడుతూ ఉండగానే అర్జున్ పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ అయోమయంగా చూస్తూ, మీనా చెప్పింది నిజమే, వీడొక పట్టాన అర్థం కాడు అని నిట్టూరుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే చీర కట్టుకొని అద్దంలో చూసి నుదుటిన బొట్టు పెట్టుకుంది మీనాక్షి. బామ్మ తన మేకప్ని సరిచేస్తుంటే చిరాగ్గా ఆవిడ వైపు తిరిగింది. ఇప్పుడు ఈ మేకప్ అవసరమా ముసలి అంటుంది. నోరు మొయ్యవే, చిన్నపిల్లలు కూడా మేకప్ వేసుకుంటున్నారు ఇప్పుడు. మొదటిసారి కాబోయే వాడితో బయటికి వెళ్తున్నావు, ఈ మాత్రం ఉండద్దు? చాలే, చూడు ఎలా ఉన్నాను, నాకు నేనే వింతగా కనిపిస్తున్నానమ్మమ్మా. అయినా నువ్వు నన్ను అడగకుండా మహేష్ గారితో బయటికి వస్తానని ఎందుకు చెప్పావు? బామ్మగారు మీనాక్షిని పంపించండి అని ఎంతో గౌరవంగా అడిగాడు, కాదని ఎలా చెప్పని చెప్పు? ఆఫీస్ టైంలో మీ బాస్ కలవనివ్వటం లేదు అంటున్నావు కదా, సరదాగా వెళ్ళిరా. అలాగే ఏ విషయం నువ్వు తిరిగొచ్చాక చెప్పి తీరాలి. వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళికి తొందరపడుతున్నారు. నువ్వు ఇలాగే నాంచుతూ కూర్చుంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకుంటారు. బామ్మగారు అంటూ లోపలికి వచ్చిన మహేష్ చీరకట్టులో అందంగా మెరిసిపోతున్న మీనాక్షిని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. వావ్, యు ఆర్ వెరీ ప్రెటీ మీనాక్షి. ఎగతాళి చేస్తున్నారా? అమ్మమ్మ వద్దంటే మేకప్ వేసింది. నిజం చెప్పండి, బాలేను కదా అంటుంది మీనా. హరే, అద్దరిపోయావు తెలుసా. అందానికి మెరుగులు దిద్దితే మరింత అందం పెరుగుతుందని నాకిప్పుడే తెలిసింది సుమండి అంటాడు. మహేష్ కాంప్లిమెంట్కి తన బుగ్గలు ఎర్రపడ్డాయి. సరే, టైం అవుతుంది, వెళ్దామా? బామ్మగారు తన్ని నాతో పంపించడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. త్వరగా తీసుకొచ్చేస్తాను. కమ్ మీనాక్షి అంటూ బయటికి నడిచాడు. వాళ్ళమ్మమ్మ వైపు బేలగా చూసి ఆవిడ ధైర్యం చెప్పడంతో మహేష్తో పాటే బయలుదేరింది. రెస్టారెంట్లో భోజనం చేసి షాపింగ్ మాల్కి తీసుకువచ్చాడు మీనాక్షిని. మహేష్ గారు ఇప్పుడు షాపింగ్ చేస్తారా? అవునండి, 2 వీక్స్లో మా అక్క బావల మ్యారేజ్ డే ఉంది. డైమండ్ నెక్లెస్ కొనిపెట్టమని అడిగింది. అవునా? అయితే ఆవిడ్ని తీసుకురావాల్సింది కదా, నచ్చింది సెలెక్ట్ చేసుకునేవారు. అది ప్రెగ్నెంట్ అండి, డాక్టర్ బెడ్ రెస్ట్లో ఉండమన్నారు. అయినా డిజైన్ సెలెక్ట్ చేసేసిందిలేండి, ఆర్డర్ ఇచ్చి వెళ్ళాలి. అలాగే మనకి మూవీ టికెట్స్ తీశాను, ఇంకా టైం ఉంది కదా,
సరదాగా కాసేపు షాపింగ్ చేద్దాం అంటాడు. నాకేమీ వద్దండి. మీరేమైనా తీసుకుంటే తీసుకోండి అంటుంది మీనా. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అండి? ఈ మధ్య అమ్మాయిలు ఎంత ఫాస్ట్ అయిపోయారో తెలుసా? ఒక అబ్బాయి వెంట పడితే చాలు షాపింగ్లు, మూవీలు, రెస్టారెంట్లు అంటూ వాడి ఖజానా అంతా ఖాళీ చేసేస్తుంటే మీరేంటి కొనిస్తానంటే వద్దంటారు? కనీసం ఒకసారి అయినా తీసుకోండి. ప్లీజ్ నాకిలా రావటమే ఏదోలా ఉంది. అన్నీ కుదిరితే పెళ్లి తర్వాత మీకు నచ్చినవి కొనివ్వండి. ఇప్పుడు మాత్రం ఏం వద్దు అంటుంది మీనా. ఓకే ఓకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయను. కాసేపు అలా తిరిగి మూవీ టైంకి థియేటర్కి వెళ్ళిపోదాం ఓకే అంటాడు. "హ్మ్, సరే అంటుంది. హమ్మయ్య! దేనికైనా ఒప్పుకున్నారు. థ్యాంక్స్ మీనా అని మహేష్ అనేసరికి అతని వైపు చూసింది. అంటే ఇలా అండి గిండి అంటూ పిలుస్తుంటే ఏదో పరాయి వాళ్ళలా అనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీనా అని పిలవచ్చా అని అడుగుతాడు. అయ్యో పర్లేదు పిలవండి. అందరూ నన్ను అలానే పిలుస్తారు అంటుంది. ఓ అయితే పెళ్ళయ్యాక నేను వేరే ముద్దు పేరు పెట్టుకుంటాలేండి అంటాడు మహేష్. ఇద్దరు మాట్లాడుకుంటూనే ముందుకు కదిలారు. మహేష్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటే తను వింటూ అతనితో పాటే నడుస్తుంది. అంతలోనే ఎవరో తనని గమనిస్తున్నట్టుగా అనిపించటంతో చుట్టూ చూసింది. అక్కడ ఎవరెవరో ఉన్నారు. ఎవరి గోలలో వాళ్ళున్నారు. దాంతో మీనాక్షి ఇంకేం ఆలోచించకుండా ముందుకు నడిచింది. కాసేపటికి మూవీ టైం అవుతుందని థియేటర్ వద్దకొచ్చారు ఇద్దరు. లోపలికి వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. మూవీ స్టార్ట్ అయ్యేసరికి లైట్స్ ఆపేశారు. కామెడీ మూవీ కావటంతో మీనాక్షికి కూడా బాగా నచ్చింది. కానీ తన పక్కనున్న వ్యక్తి తనని చూస్తున్నట్టుగా అనిపించటంతో తల తిప్పి చూసింది. చీకటి వల్ల మొహం సరిగ్గా కనిపించకపోయినా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంటే అతని వైపు తిరిగింది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరేంటి అని అడుగుతుంది. అర్జున్ ప్రసాద్ అని అతను చెప్పేసరికి షాక్ అయ్యి పరిశీలనగా చూసింది. అది అర్జునే అని అర్థమయ్యేసరికి సార్ మీరు మూవీకి వచ్చారా? నమ్మలేకపోతున్నాను అని అడిగింది. నేను నమ్మలేకపోతున్నాను. ఆఫీస్లో అప్పలమ్మలా తిరిగే మీనాక్షి ఇలా అప్సరసలా రెడీ అయ్యి వచ్చేసరికి ఎవరో అనుకున్నాను అంటాడు. సార్ మీరు నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావటం లేదు అంటుంది. నాకు తెలీదులే. అయినా ఏంటిది గంగిరెద్దులా తయారయ్యొచ్చావు? అదేంటి సార్ అంత మాట అన్నారు? మహేష్ గారు చాలా బాగున్నానన్నారు. నీ ఇంప్రెషన్ కొట్టేద్దామని అలా చెప్పుంటాడులే. రోజు నువ్వెలా ఉంటావో అలానే బావుంటావు. కదా! నేను అదే అన్నాను సార్. కానీ మా అమ్మ ముందే వద్దన్నా వినకుండా మేకప్ వేసి పంపించింది. హ్మ్. తెలుస్తుందిలే. ఒక సిమెంట్ బస్తా మొత్తం నీ మొహానికి పూసినట్టుంది. అంత దారుణంగా ఉన్నానా? అని అడుగుతుంది మీనా. ఇదంతా వాడిని ఇంప్రెస్ చేయటానికే కదా! అంటాడు. అదేం కాదు సార్. ఇదంతా మా అమ్మమ్మ వల్లే అంటుంది. మీనా ఎవరితో మాట్లాడుతున్నావు అని మహేష్ పిలిచేసరికి అతని వైపు తిరిగింది. మా బాస్ మహేష్ గారు. ఆయన కూడా మూవీకొచ్చారు అని చెప్తుంది. ఏంటి? అర్జునా? నాకు తెలిసి వాడికసలు మూవీస్ చూసే అలవాట్లేదే. లేదండి. నా పక్కనే ఉన్నారు. కావాలంటే మీరు చూడండి అంటూ పక్కకి చూపించేసరికి అక్కడ ఎవరూ లేరు. మీనా అయోమయంగా మహేష్ వైపు చూసింది. ఇక్కడే ఉండాలండి అంటుంది. ఎవరినో చూసి వాడనుకుని ఉంటావు. వాడికి ఈ మూవీస్ చూడడం, మస్తీ చేయటం ఇలాంటివి నచ్చవు మీనా. అవునా? మరిప్పటి వరకు నా పక్కన కూర్చుని మాట్లాడిందెవరు? ఓరి నాయనో! వీకెండ్‌లో కూడా ఈయనే కలలోకొస్తున్నాడేమో! అయినా నిద్రపోకుండా కలెలా వస్తుంది? అని తనలో తను అనుకుంటూనే మెల్లిగా పక్కకి తల తిప్పి చూసింది. ఆ సీట్ ఖాళీగానే కనిపించేసరికి కొంపదీసి ఏ దయ్యమైనా వచ్చిందా? అనుకుంటూ భయపడుతూ మరోసారి చూసి మహేష్ గారు కాస్తిక్కడ కూర్చోండి అని తనడిగేసరికి మహేష్ సరే అని ఖాళీగా ఉన్న ఆ సీట్లోకొచ్చి కూర్చున్నాడు. మూవీ అయిన తర్వాత సరాసరి ఇంటికి తీసుకొచ్చేశాడు తనని. మీనాక్షి అతనికి బాయ్ చెప్పి వెళ్ళబోతుంటే మీనాక్షి అని పిలిచేసరికి అతని వైపు తిరిగింది. మీకు టైం కావాలని అడిగారు. కానీ మా ఇంట్లో తొందరపెడుతున్నారండి. మీ నిర్ణయం త్వరగా చెప్తే నేను మా వాళ్ళకి ఏ విషయం అనేది చెప్పగలను కదా అంటాడు. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఇప్పటికీ పెళ్లి మీద నాకు క్లారిటీ లేదండి. కానీ మా అమ్మమ్మకి నా గురించి బాగా తెలుసు. తన నిర్ణయం సరైనదే అని నేను అనుకుంటున్నాను అంటుంది మీనా. అంటే ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు మహేష్. అంటుంది. ఓ గాడ్, ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మా వాళ్ళకి చెప్పేస్తాను. రేపు కలుస్తాను మీనాక్షి అంటూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. మీనాక్షి నవ్వుతూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఏదో అనుమానం రావటంతో వెనక్కి తిరిగింది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక చిన్న సందు ఉంటుంది.
ఆ పక్క రోడ్డులో ఒక కారు కనిపించింది తనకి. అర్జున్ సార్ కార్‌లా ఉందే అనుకుంటూ 2 అడుగులు వేసేసరికి ఆ కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక మనిషి మాత్రమే దూరింత స్పేస్‌లో తను ఆ సందులో నడుచుకుంటూ వచ్చి చూసేసరికి ఆ రోడ్డులో కారు వెళ్ళిపోతూ కనిపించింది. అరే! ఇది అర్జున్ సార్ కారే! ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చారు? ఏంటో ఇవాళంతా విచిత్రంగా జరుగుతుంది అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది తను. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.